చిర్రాకుతో తీగూర చూద్దాం రండి. ముందుగా 3 సార్లు ముందుగా ఆకుకూర ఒలిచేసుకొని 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏందో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: టమోటా, ఎర్రగడ్డ కట్ చేసి వేసుకుందాం. దాంట్లో అండి టమోటా, ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాం కదా, అట్లాగే ఈ వెల్లుల్లిపాయి ఒక 3 కట్ చేసి దీంట్లో వేసుకుందాము. అట్లాగే పసుపు కూడా వేసేసుకున్నాం. ఒక గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి. ఆకుకూర మనకు బాగా ఉడికిపోయిన తర్వాత తిరుగుమాత చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసి కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా వేసి అప్పుడు తిరుగుమాత చేసుకోవాలి. నాకు గ్యాస్ అయిపోయింది, అందుకే చిన్న స్టవ్ మీద చేస్తున్నాను. ఇదిగో చూడండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇది టీ కూర కాబట్టి దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది మనకు. ఇప్పుడు ఇది ఎన్నిచ్చేసుకుందాము. అట్లాగే తిరగమాత చేసుకోవాలి కదా. పెనం పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఈ స్పూన్ నిండా ఉప్పు వేసి బాగా వెన్నిచ్చేసుకుందాం. ఇలా మెత్తగా వెన్నిచ్చేసుకోవాలి. ముద్దకంతో ఉప్పు వేసి ఎన్నించుకునేటప్పుడు ఉప్పు వేసి అప్పుడు ఎన్నించండి. పెనం పెట్టేసుకున్నాం కదా, బాగా కాగిపోయింది. అట్లాగే ఆవాలు కూడా వేసేసుకున్నాము. చూడండి, ఆవాలు, జీలకర్ర వేసుకోండి ఫస్ట్. అట్లాగే తెల్లగడ్డ, అట్లాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు. చూడండి, తిరగమాత ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆకుకూర ఎత్తి దీంట్లో పోసేసుకున్నాము. ఎండుమిరపకాయలు మనం ఏమి ఆకుకూర ఉడికేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు. తిరగమాతలో ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి ఇలాగ వేసేసుకుంటే ఇదే కారం పడుతుంది దాంట్లోకి బాగా. ఇలా పోసేసుకున్నాం కదా, ఇలా అంతా కలుపుకోవాలి ఒకసారి. దాంట్లోకి వాటర్ మిగిలాయి, ఇవి దీంట్లో పోసుకొని తిప్పి పోసేసుకుందాం. దాంట్లో వాటర్ కూడా వేసేసుకున్నాం కదా. చూడండి, ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మన ఆకుకూర తీగూర రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టుమారో నెక్స్ట్ కర్రీతో రెడీగా ఉంటాను.